అందాల రాశి తన మాటే మంత్రం. మేని ఛాయ వాలు చూపులతో వయ్యారాల విందు చేసింది. ప్రేమలోకంలో స్వర్గపు టంచులకు తీసుకెళ్ళింది. ఆ రొమాంటిక్ స్టోరీ ఒక్కసారిగా సస్పెన్స్ థ్రిల్లర్ అయ్యింది. ఊహించని ట్విస్ట్తో ఇండస్ట్రీ ఉలిక్కిపడింది. ఆ హీరో లైఫ్తో ఆడుకున్న అమ్మాయి కథే ఇవాల్టి ఎపిసోడ్. ఆయుధం ఆత్మరక్షణకు అండగా ఉంటుంది. అదే ఆయుధం ఆగ్రహ జ్వాలలు కూడా రగిలిస్తుంది. దాన్ని ఎలా వాడామన్న దాన్ని బట్టి ఫలితం ఉంటుంది. ఈ కథలో ఆయుధం ఎవరు పట్టారో, ఫలితం ఏమైందో చూద్దాం. సినిమాల్లో చూసా గన్ ఫైరింగ్, చాలా థ్రిల్గా ఉండేది. రియల్గా కూడా అలాగే ఉంది. ఈ గన్ బాగా పేలుతోంది. మీరనుకుంటున్నది నిజమే. ఓ అమ్మాయిని చంపడానికే ఈ గన్ కొన్నాను. తను ఎలా చంపుతానంటే పాయింట్ బ్లాంక్ రేంజ్ లో ఫైరింగ్ చేస్తాను. ఎందుకో తెలియాలంటే నా స్టోరీ మీకు తెలియాలి. నా పేరు ఆనంద్. నాది కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు. హీరో అవ్వాలని హైదరాబాద్ వచ్చాను. ఛాన్స్ కోసం ఫిలిం నగర్లో రౌండ్స్ కొట్టేవాణ్ణి. ఓ రోజు ఓ అమ్మాయి నా దగ్గరకు వచ్చింది. ఓ స్టూడియో అడ్రస్ అడిగింది. ఎలా వెళ్లాలో చెప్పాను, బట్ తను కన్ఫ్యూజ్ అయింది. మౌనంగా ఆలోచిస్తుంటే నేను అటే వెళుతున్నాను, మీకు అభ్యంతరం లేకపోతే డ్రాప్ చేస్తా అన్నాను. అమాయకంగా కనిపించే ఆమె చూపులు నన్ను ఆకర్షించాయి. తన పేరు కనుక్కోమన్నాయి. తను చెప్పింది హన్సీ అని. కారులో ప్రయాణం. పక్కన అందమైన అమ్మాయి. మనసాగలేదు. మాటలు కలపమంది. సినిమా ఛాన్సుల కోసం ట్రై చేస్తున్నట్లు చెప్పింది. ఫిలిం నగర్లో అంతా నాలాగే ఉంటారేమో అనిపించిందప్పుడు నాకు. ఇంతలో స్టూడియో వచ్చేసింది. తను కారు దిగి వెళ్లిపోతుంటే నేనేదో పోగొట్టుకున్న ఫీలింగ్. పది నిమిషాలకే అలా ఎలా అయిపోయానో నాకే తెలియదు ఆ క్షణాన. నాలుగు రోజుల తర్వాత అనుకుంటా తను మళ్లీ కనిపించింది. తనకు లిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పింది. కాఫీ ట్రీట్ కు రమ్మంది. నా హార్ట్ లో ఏదో ఫీలింగ్. తనతో కాఫీ తాగుతుంటేనే ఎంతో ఆనందం కలిగింది. అలాంటిది తనతోనే ఉంటే ఇంకెంత బాగుంటుందో అనిపించింది. తనేదేదో చెబుతోంది. నాకేది అర్థం కావట్లేదు. తన చూపులు నన్ను డైవర్ట్ చేసేశాయి. తను వెళ్ళిపోతుంటే అప్పుడేనా అనిపించింది. అందుకే అడిగేశాను తన నెంబర్ని.
రోడ్లపై మొదలైన ఫ్రెండ్షిప్ పార్కుల్లో పరుగులు పెట్టింది. ఈ మధ్యలో ఎప్పుడు పుట్టిందో కానీ మా మధ్య ప్రేమ పుట్టేసింది. సిల్వర్ స్క్రీన్ పై కలర్స్ ఏమో కానీ నా లైఫ్ లో కలర్స్ క్యూ కట్టేశాయి. ఏది సాధించకపోయినా ఏదో సాధించేశానన్న ఫీల్. ఇక అంతా బాగుంది అనుకున్న టైంలో ఓ షాకింగ్ న్యూస్ నన్ను షేక్ చేసింది. ఈ క్యూట్ లవ్ స్టోరీని కుదిపేసిన ఘటన ఏంటో షార్ట్ బ్రేక్ తర్వాత. హాన్సీ ఆహా అనిపించే జంట. మరి ఎక్కడ తేడా వచ్చింది? ఏదో బలమైన ఘర్షణ జరిగే ఉంటుంది. అందుకే ఆమెను చంపాలనుకుంటున్నాడా? తెలుసుకుందాం. ప్రేమలో మునిగి తేలుతున్న టైంలో హన్సీ చెప్పిన ఓ షాకింగ్ న్యూస్ నన్ను షేక్ చేసింది. ప్యారిస్ లో ఉన్న మా పేరెంట్స్ వెంటనే నన్ను వచ్చేయమంటున్నారు. సడన్ గా ఎందుకు? నాతో ఆన్లైన్ జ్యువెలరీ బిజినెస్ చేయించాలన్నది వాళ్ళ డ్రీమ్. నాకేమో వాళ్ళ మనీతో స్టార్టప్ చేయడం ఇష్టం లేదు. సొంతంగా సంపాదించిన డబ్బుతోనే బిజినెస్ చేయాలన్నది నా డ్రీమ్. అది జరగట్లేదు కాబట్టి వచ్చేయమంటున్నారు. ఇప్పటికిప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే కనీసం 2 lakhs కావాలి. ఇక్కడ స్టార్ట్ చేస్తే మీ వాళ్ళు స్పేర్ చేస్తారా? చేస్తారు. ఏదో ఓ రకంగా నేను బిజినెస్ చేయాలన్నది వాళ్ళ ప్లాన్. డోంట్ వరీ, ఆ మనీ నేను ప్రొవైడ్ చేస్తా. నో, నీకెందుకు ఆ రిస్క్? వద్దొద్దు, ఇందులో రిస్క్ ఏముంది? నేనెవరికిస్తున్నా? నా హన్సీకేగా. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సో మచ్. రియలీ యు ఆర్ సో హెల్ప్ఫుల్. ఇలా మొదటిసారి నా నుంచి 2 లక్షలు తీసుకుంది. ఆ తర్వాత కూడా చాలా సందర్భాల్లో మనీ అడిగింది. ఓసారి తన పేరెంట్స్ ప్రీ పెడుతున్నారని ఇనిషియల్ గా ప్రాసెస్ ఫీజ్ కింద 1,00,000 రూపాయలు అడిగింది. ఇంకోసారి లండన్ నుంచి మెటీరియల్ వచ్చిందని దాన్ని రిలీజ్ చేయడానికి 50,000 కావాలంది. మరోసారి అమరావతి రీజనల్ ప్రాజెక్టు చేపట్టారని దానికి మ్యాప్ పాయింటింగ్ కోసం 20,000 కావాలంది. ఇలా 6 లక్షల దాకా మనీ ఇచ్చాను. అఫ్ కోర్స్ ప్రతిసారి తను ప్రాబ్లం చెప్పడం, నేను మనీ ఇస్తానంటే తను వద్దనడం, చివరికి పర్వాలేదంటూ నేను మనీ ఇవ్వడం కామన్ అయిపోయింది. ఏమైందో తెలీదు, ఎక్కడికెళ్ళిందో తెలీదు. తన ఫోన్, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ అన్ని బ్లాక్ చేసేసింది.
జూబ్లీహిల్స్లో తనుంటున్న ఇంటికి వెళ్లాను. లాక్ వేసుంది. ఆ రోజు తెలిసింది తను నాకన్ని అబద్ధాలు చెప్పిందని. తను చెప్పిన బిజినెస్లన్నీ నోటి మాటలే, మనీ కోసమే డ్రామా ఆడిందని అర్థమైంది. ఓ అమ్మాయి అమాయకపు చూపుల వెనుక ఇంత చీటింగ్ ఉంటుందా? ఓ అందమైన హృదయానికి ఇంత కన్నింగ్ మైండ్ సెట్ ఉంటుందా అని అనిపించింది. తను నన్ను చీటింగ్ చేసిందన్న భావన కంటే తన చేతిలో నేను మోసపోయానన్న ఫీలింగే నాకు మనశ్శాంతి లేకుండా చేసింది. నా మంచితనాన్ని తను అలుసుగా తీసుకోవడం నాకు అస్సలు నచ్చలేదు. అసలు ఇలాంటి వాళ్ళను ఊరికే వదలకూడదు అనుకున్నాను. ఆ రోజు నుంచి తనను కాల్చి చంపడమే టార్గెట్గా పెట్టుకున్నాను. ఇది తప్పని నాకు అనిపించలేదు. గన్ కొన్నాను. ఇది వరకు తను ఎక్కడెక్కడికి వెళ్లేదో అక్కడికి వెళ్లి ఎంక్వైరీ చేశాను. ఆమె ఎక్కడుందో తెలియదన్నదే సమాధానం. ఇవాళ ఉదయం హన్సీ ఇంటికి ఎదురింట్లో ఉండే వాచ్మెన్ కాల్ చేశాడు. తను ఇంటికి వచ్చిందని చెప్పాడు. నిజాయితీ లేని వాళ్ళంటే నాకు అస్సలు నచ్చదు. సో తనను చంపడానికి ఇప్పుడు వెళుతున్నా. లోపల చంపేసేంత పగ ఉంది, చేతిలో ఆయుధము ఉంది. మరి ఆనంద్ ఏం చేశాడో షార్ట్ బ్రేక్ తర్వాత. విలువ కట్టలేనిదే, కానీ ఆయుధం ముందు అది తలవంచక తప్పదు. ఆనంద్ ఆవేశంగా ఉన్నాడు, కనిపిస్తే కాల్చేసేంత కోపంలో ఉన్నాడు. మరి ఎందుకు షాక్ అయ్యాడు? ఆ ఇంట్లో అతనికి ఏం కనిపించింది? ఆనంద్ అనుకున్నదొకటి, తీరా హన్సీ ఇంటికి వెళ్ళాక తను చూసింది మరొకటి. ఐఎమ్ సారీ. నిన్ను చీట్ చేసినందుకు నాకు తగిన శాస్తే జరిగింది. అది సరే, ఈ కట్లేంటి, ఈ కిడ్నాప్ ఏంటి?
అసలేమైందంటే మాది ఖమ్మం జిల్లా. హీరోయిన్ అవ్వాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ వచ్చాను. యాక్టింగ్, డాన్సింగ్ నేర్చుకోవడానికి లక్షలు ఖర్చయ్యాయి. మా పేరెంట్స్ అప్పులు చేసి మరీ నాకు మనీ పంపేవాళ్ళు. సినిమా ఛాన్సుల కోసం 2 ఏళ్లుగా తిరిగినా ఫలితం రాలేదు. ఛాన్స్ ఇవ్వాలంటే చాటుకు రమ్మన్నారు చాలా మంది ప్రొడ్యూసర్స్, డైరెక్టర్లు. నేనేం ఆట బొమ్మని కాదు కదా, కన్నీళ్ళొచ్చేవి. అక్కడ అమ్మా నాన్నలు చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోయేవి. వాళ్ళకేం చెప్పాలో, నా పరిస్థితి ఇలా ఉందని ఎలా చెప్పాలో అర్థమయ్యేది కాదు. ఇండస్ట్రీ ఎలాగూ నన్ను కాదనుకుంది. కనీసం చావైనా చేరితే చాలనుకున్నాను. అప్పుడే కృష్ణ అనే సినీ బ్రోకర్ నాకు తగిలాడు. చావే దిక్కనుకుంటే ఇండస్ట్రీలో సగం మంది ఎప్పుడో చచ్చేవారని అన్నాడు. నేనెందుకు చావాలనుకుంటున్నానో, ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందో అడిగి తెలుసుకున్నాడు. ఎలాగోలా నన్ను కాపాడాలన్న ఉద్దేశంతో ఓ ప్లాన్ చెప్పాడు. ఆనంద్ అని మంచి సౌండ్ పార్టీ, వాణ్ణి ప్రేమించినట్లు నటించు, వాడి నుంచి డబ్బెలా లాగాలో నేను చెబుతా, ఓ 10 లక్షలు లాగేసినా ఏం కాదు. చాటుకు వెళ్లడం, చావడం కంటే చీటింగ్ చేయడం మంచిదే. రేపు నువ్వు హీరోయిన్ అయ్యాక వడ్డీతో సహా మొత్తం చెల్లించొచ్చు. ఆలోచించుకో. ఆ క్షణం నాకంతకంటే మంచి ఆప్షన్ లేదనిపించింది. సరే అన్నాను. ప్లాన్ ప్రకారం లవ్ డ్రామా ఆడాను. డబ్బుల కోసం అబద్ధాలు చెప్పారు. అంతా అతను చెప్పినట్లే చేశారు. ఇంతలో ఓ రోజు నిన్ను అవాయిడ్ చేయమన్నాడు. కాల్స్, వాట్సాప్ అన్ని బ్లాక్ చేయమన్నాడు. మనీ ఇంట్లో దాచి ఓ నెలపాటు ఖమ్మం వెళ్ళిపోమన్నాడు. ఎందుకో తర్వాత చెబుతాను అన్నాడు. అతను చెప్పినట్లే ఖమ్మం వెళ్ళిపోయాను. కృష్ణ చెప్పినట్లే ఇవాళ ఇంటికొచ్చాను. కాసేపటికి తనొచ్చి నా దగ్గర ఎంత మనీ పోగైందని అడిగాడు. అమ్మా నాన్నలకు 3 లక్షలు ఇవ్వగా మరో 3 లక్షలు ఇంట్లో ఉన్నాయని చెప్పాను. అంతే.
సంచిలోంచి కత్తి తీశాడు. డబ్బు నగలు అన్నీ ఇమ్మన్నాడు. నేను ఇవ్వనన్నాను. నన్ను బెదిరించి తాళ్లతో బంధించాడు. డబ్బు నగలు తీసుకుని పారిపోయాడు. మంచివాడిలా నటించిన వాడే ముంచాడన్నమాట. ఈ విషయాలేవి తెలియక నువ్వు నన్ను చీట్ చేస్తున్నావనుకొని నిన్ను చంపేద్దామని వచ్చాను. ఇకపై నా ముందు నటించాల్సిన పనిలేదు. నీకే కష్టమూ రానివ్వను. నన్ను ప్రేమిస్తావా? ఇంకా నన్ను ప్రేమిస్తున్నావా? నీ ప్రేమలో నిజాయితీని గుర్తించకుండా నిన్ను చీట్ చేశాను. నన్ను క్షమిస్తావా? నువ్వు ఒరిజినల్ గా చాలా మంచిదానివి. పరిస్థితుల వల్ల నువ్వు అలా బిహేవ్ చేశావు. ఇందులో నీ తప్పేమీ లేదు. నిన్ను నేను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా. నువ్వు నన్ను నిజాయితీగా ప్రేమిస్తే చాలు. నీకే ప్రాబ్లం రాకుండా చూసుకుంటాను. ఆనంద్ హన్సీ ఇచ్చిన కంప్లైంట్తో కృష్ణను పట్టుకున్న పోలీసులు జైల్లో పెట్టారు. రంగుల ప్రపంచంలో పైకి కనిపించే కలర్స్ ఎంత కలర్ఫుల్గా ఉంటాయో తెర వెనక కనిపించని కలర్స్ అంత డార్క్గా ఉంటాయి. చిన్న ఛాన్స్ దొరికితే చాలు చీటింగ్ చేయడానికి రెడీగా ఉంటారు కృష్ణ లాంటి బ్రోకర్లు. వాళ్ళ తీయటి మాటలు నమ్మితే నరకంలోకి జారుకున్నట్లే. ఇది ఇవాల్టి ఎపిసోడ్. నెక్స్ట్ టైం మరో వాస్తవ గాథను చూద్దాం.